శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్ట్ లో ఇతర రాష్ట్రాల క్యాబ్లు నడపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల క్యాబ్లతో తమకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది క్యాబ్లను పార్కింగ్ లో నిలిపివేసి డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఎన్ని రోజులైనా సరే పోరాడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల క్యాబ్లు నడవనీయమంటూ నినాదాలు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబ్ డ్రైవర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ ఆందోళనకు ఎవరైనా స్పందించారా అధికారులు? కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు. వేలాది క్యాబ్లను నిలిపివేసి ప్రస్తుతానికి ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన జరిగించేందుకు లేదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 3 రోజులుగా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదనేటువంటి మాత్రం వాళ్ళు చెప్పాలన్నారు. పెళ్లి తిప్పలు మానేసి 8 రోజులైనా సరే ఇక్కడే ఉంటాం, మేము వెయిట్ చేస్తాం, కానీ ఇతర రాష్ట్రాల క్యాబ్లు మాత్రం ఇక్కడ నడవడం కుదరదు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీంట్లో ఒక ట్విస్ట్ కూడా చోటు చేసుకోండి. ఏపీ క్యాబ్ డ్రైవర్లకు ఆడిపోయినారు. ఆ ఏపీ క్యాబ్ డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యాబ్ నడపడం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటు ఏపీ క్యాబ్ డ్రైవర్లకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. ఆంధ్ర క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ క్యాబ్ నడవద్దని చెప్పడం దారుణమని, చాలా తీవ్రమైనటువంటి అన్యాయమని పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. అభివృద్ధి జరగాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ వదిలి వెళ్ళడం అనేది సరైనది కాదు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఆంధ్ర క్యాబ్ మీద ఆంధ్రప్రదేశ్ చూపించాలనేటువంటి ఏపీ డిప్యూటీ తెలంగాణ క్యాబ్ చెప్పడం తెలంగాణ క్యాబ్ ఇప్పటి వరకు రైట్.